అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి లోక్సభ, రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేదని లెక్కలు చెబుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లుకు లోక్సభలో సాధారణ మెజారిటీ సరిపోతుంది. మహిళా బిల్లు ఆమోదం పొందాలంటే 131వ రాజ్యాంగ సవరణకు ఉభయ సభలు ఆమోదం పొందాలి. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే ఉభయ సభల్లో 3/2 మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. లోక్సభ 543 సభ్యుల్లో 54% మాత్రమే. అయితే రాజ్యాంగ సవరణ కోసం 3/2 మెజారిటీ అంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకు ఉన్నది 293 మంది మాత్రమే. ఇంకా 67 మంది సభ్యులు అవసరం. మరోవైపు ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చిన్నా చితక పార్టీలు కలిసిన 3/2 మెజారిటీ రాదు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండడమో లేదంటే పార్టీలను చీల్చడమో చేస్తే తప్ప ఎన్డీఏకు 3/2 మెజారిటీ రాదు. అయితే అంత ఈజీ కాదనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి అధికార పక్షానికి ఎదురవుతోంది. రాజ్యసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 244. బిల్లు ఆమోదం పొందాలంటే 163 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏకు ప్రస్తుతం 141 మంది సభ్యుల బలమే ఉంది. ఇంకా 22 మంది రాజ్యసభ ఎంపీల బలం కావాలి. రాజ్యసభలో బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల 20 మంది సభ్యుల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. లోక్సభలో బిల్లు వీగిపోతే రాజ్యసభలో ప్రవేశపెట్టే వీలుండదు. ఒకవేళ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినా 3/2 మెజారిటీ సాధ్యం కాదు. ఎందుకంటే రెండు సభల్లోనూ ఎన్డీఏ 3/2 మెజారిటీకి దూరంగా ఉంది. బిల్లుపై మోదీ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తోందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్ లో పార్టీల బలాబలాలేంటి? మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్, అలాగే యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్స్, ఇట్లా 3 బిల్స్ పార్లమెంట్ ముందుకు వచ్చాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దానిపైన ఓటింగ్ జరగబోతుంది. ఈ ఓటింగ్ జరగబోయే నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు, అది రాజ్యాంగ సవరణ పాస్ కావాలంటే 2/3 మెజార్టీ అనేది కంపల్సరీ. అది 2/3 మెజార్టీ తోటే రాజ్యాంగ సవరణను పాస్ చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు బలాబలాలు చూసుకున్నా 2/3 మెజార్టీ అనేది ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ కి అసాధ్యం. ఎందుకంటే వారికి సంఖ్యాబలాన్ని చూసుకున్నా ప్రస్తుతానికి 293 మంది సభ్యులు ఎన్డీఏకి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య ఉంది. అయితే 2/3 మెజార్టీ కావాలంటే 360 మంది సభ్యుల మద్దతు అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. గ్యాప్ అనేది 67 సీట్ల గ్యాప్ అనేది కనబడతా ఉంది. అయితే ప్రస్తుతానికి లోక్సభలో ఇటు కాంగ్రెస్ పార్టీ సహా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, డిఎంకే వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కానప్పటికీ, పూర్తిగా సమర్థిస్తున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఓటింగ్ కనుక జరిగినట్లయితే ఈ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నా లేకపోతే ఓటింగ్ కు వ్యతిరేకంగా వేసినా బిల్లు అనేది విగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లయితే సభలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లోనే 2/3 మెజార్టీ అనేది కూడా కౌంట్ చేస్తారు. కాబట్టి అది పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఖచ్చితంగా ఓటింగ్స్ అందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశమే ఉంది. అయితే బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. వీటికి సంబంధించినటువంటి బిల్స్ తీసుకొచ్చినటువంటి అంశాల్లో తీసుకొచ్చినటువంటి ఎలాంటి సంప్రదింపులు లేకుండానే బిల్స్ అనేది కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైనే ప్రధానంగా చర్చ అయితే ఉంది. ఇక రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు సంబంధించి ఇట్లాంటి సినారియోనే ఉంది. రాజ్యసభలో కూడా బిల్ పాస్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. ప్రస్తుతానికి రాజ్యసభలో ఎన్డీఏకి సంబంధించి 141 మంది సభ్యులు ఉన్నారు. బిల్ పాస్ కావాలంటే ఖచ్చితంగా 163 మంది సభ్యుల సంబంధించినటువంటి మద్దతు అనేది కూడా అవసరం ఉంది. దీంతో వైసీపీ, బీఆర్ఎస్ వంటి చిన్న పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు, మొత్తంగా 20 మంది ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. జాయింట్ సెషన్ నిర్వహించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటికే లోక్సభలో వీటికి సంబంధించినటువంటి బిల్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. కీలక సభ్యులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆల్రెడీ ఓటింగ్ కు సంబంధించి ఇప్పటికే స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తామంటూ కూడా ప్రకటన అనేది కూడా చేశారు. కాబట్టి సంప్రదింపులు బీజేపీకి సంబంధించి మద్దతు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే విపక్షాలను అడిగినట్టుగా దాఖలాలు కూడా లేవు. కేవలం ఏకపక్షంగా బిల్స్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ
బిల్లును కనుక వ్యతిరేకిస్తే వారు మహిళల దృష్టిలో వారిని ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సాయంత్రం జరగబోయేటువంటి ఓటింగ్ పైనే దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2023లో బిల్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో అప్పుడు అన్ని పార్టీలు కూడా యునానిమస్ గా మద్దతు తెలిపినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల కొన్ని పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అపోజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా డివిజన్లు ఓటింగ్ సందర్భంగా డివిజన్లు పోనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. ఓట్లను ఇటు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలను తీరుస్తారా లేకపోతే ఆ పార్టీలను వాటి ఓటింగ్ కు దూరం అయ్యేలాగా చేస్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. అవన్నీ కూడా ఈజీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు అపర్ణ.